మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే వచ్చిన మాట చెప్పి దీనికి ఆపేస్తాను. హైదరాబాద్ ఎక్కడి నుంచి మొదలమ్మా? హయత్ నగర్ దించా? కాదమ్మా, మీరు చాదర్ఘాట్ దాటిన తర్వాత బస్ డిపో వెనక వైపు తిరుగుతారు కదా, అక్కడ ఒక మైల్ రాయి ఒకటి ఉంది, సరదాగా చూడండి. ఆ మైల్ రాయి మీద ఓల్డ్, చాలా పాతది, దాని మీద హైదరాబాదు 0 మైళ్ళ దూరము ఉంటుంది, ఇప్పటికీ ఉంది. అంటే నగరం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఆ పక్కనే అమ్మవారి కోవిలు ఉంది, చూసుకోండి కదా సరదాగా. అది అంటే ఎన్ని ఆచారాలు పాటించారు మన వాళ్ళు. అందుకని చెప్పి నవగ్రహ మండపం అన్నది తరువాతి కాలంలో వచ్చింది. ఇంకొంచెం గట్టిగా చెప్పాలంటే 1950 ప్రాంతాల్లోనే కట్టాడు తప్ప ఇప్పటికీ మా ఊళ్ళో, పాత ఊరది, చాలా పల్లెటూరు, తాడిపర్రు అని చెప్పి గోదావరి జిల్లాలో ఉంది. అక్కడ శివాలయం ఉంది కానీ శివాలయం పక్కకు ఉంటుంది నవగ్రహ మండపం, నవగ్రహ ఆరాధన. ఇది అంటే ఇవన్నీ కూడా తరువాత ఏమన్నా అంటే అందరి దేవుళ్ళు ఒకటి, తేడా ఉంది. దాని త్యాగరాజస్వామి ఒక చక్కటి మాట చెప్పారు. వనితకు బాగా సొమ్ములు మంగళసూత్రము తానును అని అడిగాడు ఆయన. అన్ని ఆభరణాలు బంగారమే, కానీ స్త్రీ మంగళసూత్రం పోతే ఏడుస్తుందా? 50 లక్షలు ఖరీచేసి వడ్డాణం పోతే ఏడుస్తుందా అని అడిగాడు ఆయన. అంచేత మీ ఆగమం ఏదో, మీ వంశాచారం ఏదో, అది ప్రధాన దైవం, అది మంగళసూత్రం. మిగిలినవన్నీ ఆభరణములు. అందుకనే మన పెద్దలందరూ కూడా ఇప్పటికీ దక్షిణాదిని కూడా సాధారణంగా అవన్నీ కూడా ఇప్పుడు మండపానికి అవతలు ఉంటాయి. ఇది మనకి చూడొచ్చు, మీరు వెళ్ళి చూసుకోవచ్చు.